వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. 10th క్లాస్కి సంబంధించి 90 డేస్ ప్రోగ్రాంలో ఈరోజు వచ్చి 19th డే అండి. దీనికి సంబంధించి మనకి తెలుగు, ఇంగ్లీషు అలాగే బయాలజీ అండి. బయాలజీకి సంబంధించిన క్వశ్చన్స్ ఒకసారి చూద్దామండి. ఈరోజు తెలుగు అండి. మనకి రామాయణంలో పాత్రల స్వభావం 4 మార్క్స్కి అడుగుతాడు కాబట్టి మనం పాత్రలు ఆల్రెడీ చాలా మట్టి కంప్లీట్ అయినాయండి. ఇంకొక ఈ 3 అయిపోతే ఇంకొక 2-3 పాత్రలు ఉన్నాయి, అంతే అయిపోతాయండి మొత్తం పాత్రలు. 4 మార్క్స్ గ్యారంటీ. ఇక్కడ మనకి తెలుగుకు సంబంధించి పాత్రల స్వభావాన్ని రాయండి అంటే మనకి భరతుడు, మందర, మారీచుడు అండి. ఈ 3 చదవండి. ఈ రోజుకు సంబంధించి పాత్రల స్వభావం అంటే మనకి హాలిడే వచ్చినప్పుడు ఈ షెడ్యూల్లో ఏమైనా మిగిలితే చదివేసుకోవాలండి. అది ఒకసారి మీరు ఆ షెడ్యూల్ ప్రకారం చదివితే మనకి మంచి మార్క్స్ వస్తాయి. మళ్ళీ మనం 1 మార్క్ 2 మార్క్స్ వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయొచ్చు. ఎస్ఐలు అయితే పర్ఫెక్ట్గా మనకి ఇంపార్టెంట్ అనుకునే వచ్చేస్తాయండి. కాకపోతే 1 మార్క్ మీద 2 మార్క్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. అవి 1 or 2 టైమ్స్ ఎక్కువ చదవాలండి. అది మనం తప్పులు లేకుండా చేయడానికి. అది మిస్ అవ్వకుండా ఒక మార్క్ మిస్ అయిపోద్ది కాబట్టి మనకి దీని ప్రజెంటేషన్ కూడా 10th క్లాస్కి సంబంధించి ఎలా ప్రజెంటేషన్ చేయాలనేది కూడా పేపర్ ఇప్పటి నుంచే మనం అలవాటు చేసుకునే విధంగా నేను అప్లోడ్ చేస్తామండి. ఇది ఒకసారి చూద్దాం. ప్రతి సబ్జెక్టు ఎలాగా మన ప్రజెంటేషన్ ఇవ్వాలనేది ఒకసారి చూద్దామండి. ఇది తెలుగుకి సంబంధించి. అలాగే ఇంగ్లీష్కి సంబంధించి మనకి ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్ అండి. ఇవి మనం ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ అండి. మనకు ఆర్టికల్స్ అలాగే ప్రిపోజిషన్స్ ఇది ఇంగ్లీష్కి సంబంధించి మనం ప్రాక్టీస్ చేయాలి. అలాగే మనకి గ్రామర్ పార్ట్ సంబంధించి మనకి దగ్గర ఉన్న గ్రామర్ పార్ట్ లేకపోతే మనం అప్లోడ్ చేస్తామండి. ఇది బయాలజీకి సంబంధించి లైఫ్ ప్రాసెస్. దీనికి సంబంధించి మనం మామూలుగా 8 మార్క్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు 4 మార్క్స్లో మనం ఆల్రెడీ ఒక 6 క్వశ్చన్స్ ఇచ్చామండి. ఇప్పుడు మళ్ళీ 3 క్వశ్చన్స్ ఇచ్చాం, మొత్తం 9. డిస్క్రైబ్ బ్రీఫ్లీ ద స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్టీరియర్ సిస్టమ్ అండి ఫస్ట్ది. అలాగే రెండోది వచ్చి ఎక్స్ప్లెయిన్ ద న్యూట్రిషన్ ప్రాసెస్ ఇన్ అమీబియా. అలాగే ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్ విత్ నీట్ లేబుల్డ్ డయాగ్రామ్ అండి. ఇది ఇంపార్టెంట్ ఎక్కువగా మన 4 మార్క్స్లో. కాబట్టి లైఫ్ ప్రాసెస్లో మనకి 8 మార్క్స్ క్వశ్చన్ కంప్లీట్ అయింది. అలాగే 4 మార్క్స్ క్వశ్చన్ కూడా మనకి ఇంపార్టెంట్ అన్నీ కంప్లీట్ అయినాయి అండి. మనకి 9 క్వశ్చన్స్ ఎన్నో వచ్చినాయి మొత్తం టోటల్గా ఇంపార్టెంట్. కొన్ని ఏమైనా ఉంటే మళ్ళీ తర్వాత చూద్దామండి. ముందు మన ఇంపార్టెంట్ వరకు కంప్లీట్ చేసేద్దాం. మొత్తం 9 క్వశ్చన్స్ వచ్చినాయండి 4 మార్క్స్కి సంబంధించి. ఇది మనకి ఈరోజు షెడ్యూల్ డే 19లో మనకి తెలుగు, ఇంగ్లీషు, బయాలజీ అండి. ఇది మన 10th క్లాస్కి సంబంధించి అదే మనం ప్రజెంటేషన్ ఎలా ఇవ్వాలనేది ప్రతి సబ్జెక్టు మనం అప్లోడ్ చేస్తామండి. ఒకసారి మీరు అది ఎలా రాయాలనేది మనం ఒకసారి చూసి మీరు ఇప్పటి నుంచే జాగ్రత్తగా మనం ఏవైతే రాయకపోతే మార్కులు తీసేస్తారనేది ఒకసారి చూద్దామండి. అది దాన్ని కూడా ఇప్పటి నుంచే చదవడం అలాగా మనం ఆ దృష్టితో చదవాలి. మనం ఎలా రాస్తే మనకి ఏదో మనకు వచ్చింది రాసేయడం కాకుండా మనం నీట్గా రాసే విధంగా మార్కులు దేనికైనా మార్కులు వస్తాయి అనేది చెప్పి మన దృష్టిలో పెట్టుకుని రాస్తే మంచి మార్కులు వస్తాయండి. కాబట్టి మనం చదవడం అనేది ఏదో చదవడం కాదండి. మనకి మెయిన్ టార్గెట్ మార్క్సే కాబట్టి మనం చదివిన దాన్ని ఎలా ప్రజెంటేషన్ చేయాలి, మనం ఎలా రాస్తే ఎలా మార్కులు వేస్తారు. మనం ఏదో అంటే టెన్షన్గా మనం రాసేసాము మనకు మార్కులు వచ్చేస్తాయంటే ఒక చోట మార్క్ తీసేస్తారండి. దాని మీద మనకి ఎలా రాస్తే ఎలా మార్కులు పడతాయి అనేది ఒకసారి ప్రజెంటేషన్ కూడా చూస్తే ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటే మనకి మంచి మార్కులు వస్తాయి. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్